అడవుల్లో సొరంగాలు లేదా అడవుల్లో బంకర్లు. బంకర్ అనేది ఎక్కడ కడతారు? యుద్ధ క్షేత్రంలో సరిహద్దులలో అటు చైనా వాడి బంకర్లు కట్టుకుంటారు, ఇటు మనోడు కట్టుకుంటారు. మన సైన్యాన్ని అందులో సేఫ్గా ఉంచేటందుకోసం. అదే సందర్భంలో పాకిస్తాను కట్టుకుంటుంది, మనము కట్టుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్ కట్టుకుంటుంది, పాకిస్తాన్ కట్టుకుంటుంది. అది బంకర్ అనేది యుద్ధ క్షేత్రానికి. అలాగే సొరంగాలు తవ్వడం అన్నటువంటిది పాకిస్తాన్ మన దేశంలోకి తవ్వుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ నుండి మన దేశంలోకి తవ్వే వాళ్ళు ఉంటారు. అది ఎవరు చేస్తారు? స్మగ్లర్లు చేస్తారు. ప్రభుత్వాలు అధికారికంగా చెయ్యవు. ఈ రెండింటిని కలిపితే ఏంటో అది ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో తాజాగా సైన్యం కనిపెట్టింది. విశాలమైనటువంటి ఇప్పుడు ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంలో దాక్కోవడానికి అండర్ గ్రౌండ్ ఎట్లయితే కట్టారో అట్లాగే బస్తర్లో మావోయిస్టులు ఎట్లాగా చంపేసేసి సైన్యాన్ని కానీ పోలీసులు కానీ చంపేసి ఎలాగా దాక్కుంటున్నారు. వీళ్ళేం పారిపోతున్నారు, వీళ్ళు వెనకబడుతున్నారు, కానీ వీళ్ళకి దొరకట్లేదు. ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోతున్నారు. ఇదేమి ఆంబు బిష్ అంటూ అబ్రకదబ్ర కథలాగా ఉండదు కదా. దాంతో వెరిఫై చేస్తే ఆ ప్రాంతంలో ఒక సొరంగం కనబడింది. ఆ సొరంగం లోపల శుభ్రంగా నివాసం కావాలంటే ఒక నెల 2 నెలలు ఉండటానికి కావలసినటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకున్నారట మావోయిస్టులు. ఇంతకుముందు మావోయిస్టులు కొండ మీద ఉంటారు, నీళ్ళ దగ్గరలో ఉంటారు అన్నది విన్నాం. ఇప్పుడు అలా కాకుండా ఈ కొత్త కాన్సెప్ట్ వైపుకి వచ్చారన్నటువంటి విషయం అర్థమవుతోంది.